మహాభారతంలో అది కురుక్షేత్ర సమయం. భీష్ముడు రోజు యుద్ధం చేసి అనంతరం శిబిరమునకు వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి, నువ్వు ఎంతో గొప్పవాడివని యుద్ధంలో దిగాను. ఎంతమంది చంపావు? ఏమి చేశావు? నువ్వు తలుచుకుంటే అర్జునుడిని చంపలేవా? నువ్వు కావాలనే పాండవును వెనక వేసుకొని వస్తున్నావు. నువ్వు పాండవ పక్షపాతివి అని సూటిపోటి మాటలతో పొడిచినట్లు మాట్లాడేవాడు. పాపం భీష్ముడు ఆ వయసులో అన్ని మాటలు విని ఒకరోజు దుర్యోధన, ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో చూద్దు గాని అని మండలాకారమైన ధనుషును పట్టుకున్నాడు. ఆ రోజు భీష్ముడు వేసిన బాణములు కనబడ్డాయి తప్ప భీష్ముడు కనబడలేదు. కొన్ని వేల మందిని తెగటార్చాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు చేతులు ఏనుగులతో నిండిపోయింది. అయినా యుద్ధమునకు పాండవులు గజగజ వణికిపోయారు. అర్జునుడు భీష్ముని మీద యుద్ధమునకు పంపించారు. అర్జునుడు యుద్ధమునకు వచ్చాడు. భీష్మునికి సర్వ సైన్యాధిపతిగా అభిషేకం చేశారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథ్యం వహిస్తున్నాడు. ఆయన యుద్ధంలో తన చేతితో ధనుసు పట్టనని, ఏ విధమైన అస్త్రశస్త్రములను పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విషయమును దూతలు వచ్చి భీష్మునికి చెప్పారు. భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇవాళ కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను అన్నాడు. కృష్ణుడు పరమాత్మ భీష్మునికి తెలుసు. కృష్ణునితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు. ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆ రోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో అర్జునుడు ఎన్ని ధనుసులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్యసాచి ఎందుకు పనికి రాకుండా పోయాయి? భీష్ముడు కొట్టిన బాణములకు కృష్ణ పరమాత్మ కవచం చిట్లిపోయింది. కృష్ణుని ముదుగు చెట్టును కొట్టినట్లు కొట్టేశాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుని శరీరంలోంచి నెత్తురు కారిపోతున్నది. కృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయి భీష్ముడిని చంపి అవతల పారవేస్తానని తన చక్రం పట్టుకొని రథం మీద నుండి క్రిందకు దిగిపోయాడు. భీష్ముడు తన కోదండమును పక్కన పెట్టి కృష్ణుని నమస్కరించాడు. 10 రోజుల యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుడిని పిలిచి, పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంకా మనం యుద్ధం చేయలేము. ఆయన సామాన్యుడు కాదు, ఆరువీర భయంకరుడు. ఆయనను యుద్ధం నుండి ఆపడం ఎలా అని కృష్ణ పరమాత్మని అడిగాడు. కృష్ణ పరమాత్మ అన్నారు, దీనికి ఒకటే పరిష్కారం. నీవు నీ సోదరులతో కలిసి భీష్ముని శిబిరమునకు వెళ్ళి నమస్కారం చేసి ఆయననే అడుగు, నేను మీతో వస్తాను పదండి అన్నాడు. అందరూ కలిసి భీష్ముని వద్దకు వెళ్ళారు. ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు, ధర్మజ, ఇంత రాత్రివేళ పాదచారివై ఎందుకు వచ్చావు? మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చేయమనడం తప్ప ఇంకేదైనా కోరుకో అని చెప్పాడు. ధర్మరాజు, తాత, నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాత అని అడిగాడు. భీష్ముడు ఒక నవ్వు నవ్వి, నా చేతిలో ధనుసు ఉన్నంతకాలం నేను మరణించను. మానవుడు అర్జునుని ప్రజ్ఞ చూసి అతను వేసిన బాణములకు పొంగిపోయాను. నా ధనుసును కొన్ని సందర్భములలోనే ప్రక్కన పెడతాను. రథం మీద స్త్రీ వచ్చి బాణం వేస్తే, ఎవరిదైన పతాకం కిందికి జారిపోతే వెన్నించి పారిపోతున్న వానితో నేను యుద్ధం చేయను. ఆడిదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వానితో నేను యుద్ధం చెయ్యను. ఇందులో స్త్రీని పెట్టుకొని యుద్ధానికి వచ్చే అవలక్షణం మీలో లేదు. మీరు నాకు వెన్నించి చూపించి పారిపోరు. మీలో ఎవరి పతాకం కిందకు జారిపోదు. మీకు ఉన్న అవకాశం ఒకటే. మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు. శిఖండిని అర్జునుని రథమునకు ముందు నిలబెట్టండి. శిఖండి బాణములు వేస్తే నేను ధనుసు పక్కన పెట్టేస్తాను. ధనుసు పక్కన పెట్టిన పిదప మరలా నేను బాణం వెయ్యను. వెనుక నుండి అర్జునితో బాణ పరంపరను కురిపించి నా శరీరమును పడగొట్టండి అని చెప్పాడు. పాండవులు అలాగే తాత అని చెప్పి వెళ్ళిపోయారు. శిబిరములోకి వెళ్ళిన తర్వాత అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు. మహానుభావుడు తండ్రి లేక మేము ఏడుస్తుంటే, ఆ రోజులో నాన్న అని మేము ఎవరిని పిలవాలో తెలియక కౌరవులు మమ్మల్ని బాధ పెడుతుంటే, మా పట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళి మేము నాన్న అని పిలిస్తే, నేను నాన్న కాదు,
నేను మీ తాతని అని చెప్పి ఒడిలో కూర్చోబెట్టుకొని మాకు గోరుముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలములయందు మా ఉన్నతికి కోరాడు. మాకు ఆశీర్వచనం చేశాడు. మాకు విలువిద్య నేర్పాడు. అంతటి ధర్మమూర్తి అయి తన వంశమును చూసుకోవాలని ఇంతకాలం నిలబడిపోయాడు. సవ్యసాచి అయి గాంధీవం పట్టుకొని శిఖండిని అడ్డు పెట్టుకొని ఆయన మీద బాణం పరంపరం కురిపిస్తుంటే, ఆయన ఒంట్నుంచి నెత్తురు కారిపోతుంటే నేను కొట్టగలనా అన్నయ్య అని అడిగాడు. కృష్ణుడు కొట్టక తప్ప ధర్మం కోసం కొట్టవలసిందే, నువ్వు కొట్టు అన్నాడు. యుద్ధమునకు శిఖండిని ఎదురు పెట్టి తీసుకువచ్చారు. భీష్ముడు తన ధనుస్సును పక్కన పెట్టేశాడు. శిఖండి భీష్ముని మీదకు ఒకేసారి 100 బాణాలు వేశాడు. భీష్ముని కవచం చిట్లిపోయింది. అర్జునుడు ఆ రోజు వేసిన బాణ పరంపరకు అంతే లేదు. భీష్ముని శరీరంలో బొటన వేలంత సందు కూడా లేకుండా ఆయనను బాణములతో కొట్టాడు. చుట్టూ బాణ పంజరమే. మధ్యలో భీష్ముడు ఉన్నాడు. అన్ని వైపుల నుంచి నెత్తురు కారిపోతుంది. వీపు చూపించలేదు. ఒక తల వెనుక మాత్రం బాణములు తగలలేదు. ఒంటి నిండా బాణం పరంపరను వేసిన తర్వాత సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో భీష్ముడు రథం మీద నుంచి పడిపోయినప్పుడు ఆయన శరీరం మీదికి భూమికి తగలలేదు. బాణముతో పడిపోయి ఉండిపోయాడు. యుద్ధం ఆపి అందరూ పరుగున భీష్ముని దగ్గరకు వచ్చారు. భీష్ముడు, నా పని అయిపోయింది. నేను స్వచ్ఛంద మరణమును కోరాను. ఇంకా బతికే ఉన్నాను. ఉత్తరాయణం వరకు నా శరీరం విడిచిపెట్టను. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తరువాత రథసప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక ఏకాదశి గడియలలో నా ప్రాణం విడిచిపెడతాను అని అర్జునుని పిలిచి, నా తల వెనక వేలాడిపోతున్నది, నా మర్మస్థానంలో అన్నీ కదిలిపోతున్నాయి, బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతున్నది, నాకు తలగడ అమర్చు అన్నాడు. దుర్యోధనుడు వెంటనే తలగడను పట్టుకువచ్చాడు. ఈ తలగడలు కాదు, నాకు కావలసింది యుద్ధ భూమి యందు పడుకొనున్న వానికి బాణముతో తలగడ ఏర్పాటు చేయాలి. అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు అని భీష్ముడు అంటే, అర్జునుడు బాణములతో తలగడను ఏర్పాటు చేశాడు. ఆ తలగడ ఏర్పాటు చేసుకొని, నేను ఈ యుద్ధ భూమి యందే పడి ఉంటాను, ఎవరు నా వైపు రాకండి, నా చుట్టూ కందకం తవ్వండి అని కందకం తవ్వించుకొని ఆ భూమి మీద పడి ఉండిపోయాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ ద్వారా కలుద్దాం. ఓకే అండి, బాయ్.